హాయ్ ఎవ్రీవన్. ఈరోజు అనగా 24 ఫిబ్రవరి 2026కు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ బిట్స్ను చూద్దాం. ఫస్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో దేశంలోనే అతిపెద్ద లిథియం అయాన్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీని ఏ సంస్థ ఏర్పాటు చేస్తోంది? ఏ టాటా పవర్, బి వారి ఎనర్జీస్, సి రిలయన్స్ న్యూ ఎనర్జీ, డి అదానీ గ్రీన్ ఎనర్జీ. ఆన్సర్ ఈజ్ బి వారి ఎనర్జీస్. నెక్స్ట్ వన్, ఫిబ్రవరి 25న ఇజ్రాయెల్ పార్లమెంటు క్నెసెట్ను ఉద్దేశించి ప్రసంగించనున్న మొదట భారత ప్రధాని ఎవరు? నరేంద్ర మోదీ. సి నరేంద్ర మోదీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడిన రాజ్యసభ స్థానాల సంఖ్య ఎంత? ఏ 6, బి 9, సి 11, డి 7. ఆన్సర్ ఈజ్ డి 7. నెక్స్ట్ వన్, ఉత్తరప్రదేశ్లోని ఏ మురుగు కాలువను తిరిగి నదిగా గుర్తించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి ఆదేశించింది? ఏ యమున, బి సువావ్, సి హిండన్, డి గోమతి. ఆన్సర్ ఈజ్ బి సువావ్. నెక్స్ట్ వన్, ఏఐఎంఏ అవార్డ్స్ 2026లో ఎంఎన్సీ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న సంస్థ ఏది? ఏ గూగుల్ ఇండియా, బి మైక్రాన్ టెక్నాలజీ ఇండియా, సి శాంసంగ్ ఇండియా, డి మైక్రోసాఫ్ట్ ఇండియా. ఆన్సర్ ఈజ్ బి మైక్రాన్ టెక్నాలజీ ఇండియా. నెక్స్ట్ వన్, టెకిషిమా డే ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పద అంశంగా ఉంది? చైనా జపాన్, జపాన్ దక్షిణ కొరియా, ఉత్తర కొరియా దక్షిణ కొరియా, రష్యా జపాన్. ఆన్సర్ ఈజ్ జపాన్ దక్షిణ కొరియా. నెక్స్ట్ వన్, 4వ వరల్డ్ ఓషన్ సైన్స్ కాంగ్రెస్ 2026 ఎక్కడ నిర్వహించబడుతోంది? ముంబై, విశాఖపట్నం, గోవా, కొచ్చి. ఆన్సర్ ఈజ్ సి గోవా. నెక్స్ట్ వన్, వరుసగా రెండోసారి సిఇఓ ఆఫ్ ది ఇయర్ 2026 అవార్డు అందుకున్న సమీర్ కనోడియా ఏ సంస్థకు సిఇఓ? ఇన్ఫోసిస్, లుమినా డేటామాటిక్స్, విప్రో, టెక్ మహీంద్రా. ఆన్సర్ ఈజ్ లుమినా డేటామాటిక్స్. నెక్స్ట్ వన్, కృత్రిమ రీఫ్ పునరుద్ధరణ ద్వారా వార్తల్లో నిలిచిన వాన్ ఐలాండ్ ఏ రాష్ట్ర తీరంలో ఉంది? కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిషా. తమిళనాడు. భారతదేశంలో జాతీయ కృత్రిమ మేధస్సు ఏఐ పరిశోధనా సంస్థను జిఐఎఫ్టి సిటీలో స్థాపించిన రాష్ట్రం? తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్. ఆన్సర్ ఈజ్ డి గుజరాత్. నెక్స్ట్ వన్, పులుల సంరక్షణ కోసం ఎన్టీసీఏ ఉపయోగిస్తున్న ఎంస్ట్రైప్స్ యాప్ పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్ ఈజ్ బి మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకలాజికల్ స్టేటస్, ఎం స్ట్రైప్స్. నెక్స్ట్ వన్, ఇటీవల 200 మీటర్ల పరుగులో కొత్త జాతీయ రికార్డ్ నెలకొల్పిన అథ్లెట్ ఎవరు? నీరజ్ చోప్రా, అనిమేష్ కుమార్ కుజూర్, అవినాష్ సాబుల్, తేజస్విన్ శంకర్. ఆన్సర్ ఈస్ బి అనిమేష్ కుజూర్. నెక్స్ట్ వన్, అమెరికా ప్రభుత్వం విధించిన గ్లోబల్ టారిఫ్స్ రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల ఏ దేశ కోర్టు తీర్పునిచ్చింది? భారత్, కెనడా, అమెరికా సుప్రీంకోర్టు, మెక్సికో. ఆన్సర్ ఈజ్ అమెరికా సుప్రీంకోర్టు. నెక్స్ట్ వన్, బడ్జెట్ 2026-27లో భాగంగా దేశంలో ఎన్ని కొత్త కెమికల్ పార్కులను కేంద్రం ప్రతిపాదించింది? ఆప్షన్ ఏ 2, బి 3, సి 5, డి 10. ఆన్సర్ ఈజ్ బి 3. ఫిబ్రవరి 2026 నాటికి భారతదేశంలో ఉన్న మొత్తం రామ్సర్ సైట్ల సంఖ్య ఎంత? ఆన్సర్ ఈజ్ సి 98. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
Subscribe for daily current affairs. Thank you.